ఫ్రెండ్స్, గవర్నమెంట్ హాస్టల్స్ ఎంతవరకు సెక్యూరిటీయో ఈ ఘటన మనకి చెప్తుంది. మినిమం పర్యవేక్షణ లేకుండా వార్డెన్ల మీదే ఆధారపడితే వార్డెన్లు ఇష్టాసారంగా ప్రవర్తించి పిల్లల జీవితాలతో చెలగాటలు ఆడుకోవడమే కాకుండా వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితికి కూడా వచ్చింది. దానికి ఉదాహరణ ఈ భువనగిరి ఎస్సీ వసతి హాస్టల్లో జరిగిన ఒక ఇన్సిడెంటు. వైష్ణవి, భవ్య అనే 10వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్లుగా మొదట భావించారు. కానీ కేసు అనేక మలుపులు తిరుగుతూ ఈ కేసుకి అక్కడ ఉన్న వార్డెన్ శైలజకి సంబంధం ఉందని ఇప్పుడు తల్లిదండ్రులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే వీళ్ళు ఇద్దరు పిల్లలు కూడా హైదరాబాద్ హబ్సిగూడకి చెందిన పిల్లలు. వీళ్ళు అక్కడ ఉన్న ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ ఉన్నారు. 15 రోజుల క్రితం 7th క్లాస్ చదువుతున్న 4 పిల్లల్ని వీళ్ళు ర్యాగింగ్ చేసినట్లు వాళ్ళు వెళ్ళి వార్డెన్ శైలజకి కంప్లైంట్ ఇస్తే వార్డెన్ శైలజ వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేశారని, తరువాత ఈ విషయాన్ని ఆవిడ వాళ్ళ తల్లిదండ్రులకు తెలిపారని వీళ్ళు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెప్తున్నారు. ఇకపోతే పిల్లలిద్దరూ ఫిబ్రవరి 3వ తేదీన వీళ్ళు 10th క్లాస్ అవ్వడం వల్ల వీళ్ళకి ట్యూషన్ ఉంటుంది. ట్యూషన్కి ఆ రూమ్లో ఉన్న పిల్లలందరూ వెళ్ళగా వీళ్ళు వెళ్ళలేదంట, రూమ్లోనే ఉండిపోయారంట. అయితే విషయం తెలిసిన ట్యూషన్ టీచర్ భువనేశ్వరి పిల్లల్ని పంపించారంట, రమ్మని కబురు పెట్టారంట తీసుకురమ్మని. ఆ పిల్లలు వెళ్ళి చూసేసరికి డోర్ కొడితే డోర్ తీయలేదంట. తోసి ప్రయత్నం చేశారంటే గడియ పెట్టి ఉందంట, మాటలేం వినిపించట్లేదంట. సరే అని వీళ్ళు ఆ పిల్లలు విండో నుంచి కిటికీలో నుంచి చూస్తే పిల్లలు ఫ్యాన్కి స్కూల్ యూనిఫామ్ చున్నీతో ఊరేసుకొని కనబడ్డారంట. పిల్లలు భయపడిపోయి ట్యూషన్ టీచర్ భువనేశ్వరికి వెళ్ళి చెప్పారంట. ఈ భువనేశ్వరి మేడం ఏం చేశారంటే హాస్టల్ వార్డెన్ శైలజకి ఇన్ఫామ్ చేస్తే వీళ్ళందరూ వెళ్ళి చూసి తలుపులు పగలగొట్టి ఆ చున్నీ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి పిల్లలిద్దరిని కిందకు దింపారంట. ఇక్కడ ఇంకొక విషయం, దింపి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే అప్పటికే వైద్యులు చనిపోయారని చెప్పారంట. కానీ దింపే సమయంలో ఒక అమ్మాయి చనిపోయిందంటే మరొక అమ్మాయి ప్రాణాలతోనే ఉందంట, అంటే కొన ఊపిరితో ఉండుంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చనిపోయిన తర్వాత వీళ్ళు కంప్లైంట్ ఇస్తే గవర్నమెంట్ అంబులెన్స్ రావాలి, కానీ ప్రైవేట్ అంబులెన్స్ వచ్చిందంట. ఇంకొకటి ఏంటంటే చెప్తుంది, కుడివైపు నుంచి వెళ్తే డైరెక్ట్గా రోడ్డు వస్తుందంట, కానీ వీళ్ళు ఎడమ వైపు నుంచి ఊరంతా తిప్పి తీసుకెళ్లారంట పిల్లల్ని. అయితే ఇక్కడితో కథ అయిపోయింది, ఆత్మహత్య అనుకున్నారు, కథ అయిపోయింది అనుకున్నారు. కానీ ఆ రూమ్లో ఒక సూసైడ్ నోటు దొరికింది వాళ్ళకి, ఇద్దరు కలిపి రాసిన నోటు. ఆ నోట్లో ఏముందంటే, మేము చెయ్యని తప్పుకి నలుగురితో అవమానాలు పడుతున్నాం, మమ్మల్ని మా వార్డెన్ శైలజ మేడం ఒక్కలే అర్థం చేసుకున్నారు, మా మేడంని ఎవరు ఏమనకండి, మేము ఇది చేయడం తప్పే, మమ్మల్ని క్షమించండి, మా అమ్మ నాన్నల కంటా కూడా మాకు మా శైలజ మేడం ఎక్కువ అని చెప్తూ చివరికి ఒక చిన్న కోరిక కోరారండి. ఏంటంటే వీళ్ళిద్దరిని ఒకే దగ్గర సమాధి చేయమని ప్లీజ్ అని రాశారంట. ఈ లేఖే ఇప్పుడు అనేక అనుమానాలకి తావిస్తుంది. శైలజ మేడం అంటే వార్డెన్, ఒక హాస్టల్ వార్డెనే అన్నిటికీ కింగ్. వార్డెన్ సపోర్ట్ ఉన్నప్పుడు పిల్లలు చనిపోవాల్సిన అవసరం ఏముంది? లేదు. ఇక్కడ ఇంకోటి చెప్తుంది ఏంటంటే ఈ హాస్టల్కి తరచూ ఆటో డ్రైవర్లు వస్తూ ఉంటారంట. అందులో ఆటో డ్రైవర్ ఆంజనేయులకి ఈ వార్డెన్ శైలజకి ఏదో ఒక పరస్పర సంబంధం ఉందని వీళ్ళిద్దరూ ప్రైవేటుగా ఉంటున్న సమయంలో ఈ పిల్లలిద్దరూ చూశారని, అప్పటి నుంచి శైలజ మేడం వీళ్ళని వేధిస్తుందని మరొక వార్త అయితే బయటకు వచ్చింది. అయితే చనిపోయిన రోజు హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, అప్పుడు ఇచ్చే నివేదికలో పిల్లలకైతే ఆత్మహత్య చేసుకున్నారు, మరి ఇక్కడేం దెబ్బలు తగలేదు పీకల దగ్గర, కానీ వెనకాతల తీవ్రంగా కొట్టిన దెబ్బలు, చేతి ఘాట్లు అవి ఉన్నట్లు నివేదికలో ఇచ్చారంట. ఇక్కడ పదే హాస్టల్ వార్డెన్ మీద కేసు రాకుండా జాగ్రత్త పడి పదే హాస్టల్ వార్డెన్ పేరుని శైలజ మేడం పేరుని పిల్లలు ఇంక్లూడ్ చేసి రాసినట్లు చెప్తున్న ఆ సూసైడ్ నోట్ ఏదైతే ఉందో అది పిల్లలు రాయలేదని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇక్కడ వంట మనిషి సుజాత, ఇంకొక ఆమె ఎవరు ఉన్నారు, ఆమె, ఈ ఆటో డ్రైవర్ ఆంజనేయులు, ట్యూషన్ టీచర్ భువనేశ్వరి, ఈ వార్డెన్ శైలజ, వీళ్ళని గనక సరిగ్గా విచారణ జరిపితే వాళ్ళ పిల్లలు
ఆత్మహత్యకు కారణాలు తెలుస్తాయని, ఇది ముమ్మాటికి ఆత్మహత్య కాదని, ఇది హత్యలే అని వాళ్ళు చెప్తున్నారు. ముందుగా వార్డెన్ చెప్పింది ఏంటంటే, ఏదైతే 7th క్లాస్ పిల్లలతో జరిగిన గొడవ వల్లే వీళ్ళు చనిపోయారు అంటున్నారు. అది జరిగి 15 రోజులైంది. 15 రోజులుగా లేని విషయం ఆ రోజే ఎందుకు జరిగింది? ఎప్పుడైతే శైలజ మేడంని వీళ్ళు ప్రైవేటుగా చూశారో అప్పటి నుంచి వీళ్ళలో భయం మొదలైంది. మేడం కూడా వీళ్ళు వేధిస్తున్నారు. తర్వాత వాళ్ళే కలిపి పిల్లల్ని చంపేసి ఊరేసేశారని ఒక వార్త అయితే వస్తుంది. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు. సరైన విచారణ జరిపి ఆ చిన్నారుల ప్రాణాలు పోయినందుకు వాళ్ళకి న్యాయం జరిగి వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని యావత్ సమాజము కోరుకుంటుంది.